మనతో చామల కిరణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతున్నారు లైవ్లో. చామల కిరణ్ గారు, మీరు డిబేట్లోకి వెళ్ళే ముందు, మీతో మాట్లాడే ముందు ఒకసారి కవిత ఏమన్నారు, గతంలో కేటీఆర్ ఏమన్నారు, ఇది నిజంగా అన్నా చెల్లెళ్ళ మధ్య పంచాయతీ మొదలైనట్లేనా? ఆ వ్యాఖ్యలు విన్నాక మీరు రియాక్ట్ అవ్వండి. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తారు. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి? రైట్, కిరణ్ గారు విన్నారు కదా, అంటే కోవట్లు ఉన్నారని కవిత అనడం, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, త్వరలో ఎక్స్పోజ్ అవుతారని అప్పుడు నర్మగర్భంగా చేసుకున్న వ్యాఖ్యలు ఈరోజు కవిత గారి చిట్ చాట్తో రోడ్డున పడ్డట్టు కనిపిస్తుంది. బీజేపీతో మీరు ఎప్పటి నుంచో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు. ఈరోజు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, వీళ్ళంతా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అడ్డగోలుగా సంపాదించుకొని వాటాల పంచాయతీ నడుస్తుంది. ఉద్యమకారుల గొంతు కోసి గొంతును కొడుకు బిడ్డలు కోసేశారు. పనికిరాని అధికారం పోతే ఒక్క నిమిషం ఉండలేదు ఈ కుటుంబం, ఇలా దాడి మొదలుపెట్టారు మీరు. అంటే మొత్తానికి పర్యవసనాలు వెనుక కాంగ్రెస్ ఉందనే ఒక చర్చ కూడా కొద్ది రోజుల నుంచి ఉంది. దీని వెనుక మీరున్నారా? కాంగ్రెస్ ఉందా? ముఖ్యంగా నేను రవీంద్రరావు గారికి అలాగే మీకు మీ 10 టీవీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఇవాళ వాస్తవంగా కవిత గారు ఇందాక మీరు ప్లే చేసినటువంటి ఆడియోలో ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఏమని అంతర్గత ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవాలి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడొద్దని. ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అయితే అలాగే జరిగేదేమో. ఆమె ఈరోజు బయటికి రావడానికి కారణాలు క్లియర్ కట్గా ఏంటంటే, కొన్ని దయ్యాలు వాళ్ళ తండ్రి పక్కన ఉండి ఆ దయ్యాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్లనే ఈ రోజు ఆమె బయటికి రావాల్సి వచ్చిందని చెప్పింది. అంటే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇవాళ 8 మంది ఎంపీలను గెలిపించే పరిస్థితి నుంచి మొదలు పెడితే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఉంది ఏం జరిగిందని వాస్తవంగా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈరోజు కవిత గారు ఇందాక చిట్ చాట్ చేసినటువంటి పరిస్థితిలో క్లియర్ గా మనకు అర్థమైపోయింది. ఏమని, ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో చేసినటువంటి మంతనాలు, ఎందుకంటే మేము అంతకుముందే చెప్పిన ఎన్నోసార్లు వీళ్ళు ఢిల్లీకి పోతున్నప్పుడు ఏదో బీజేపీ తోటి మంతనాలు చేస్తుర్రు, బెయిల్ కోసమో లేకపోతే ఇంకే కార్యం కోసమో వీళ్ళు బీజేపీ తోటి అంటకాగుతుర్రు అన్న విషయాన్ని మేము తెలంగాణ ప్రజల నోటీసులకు తీసుకొచ్చినాం మీ ఛానళ్ల ద్వారా. వాస్తవంగా ఈ రోజు ఆమె చేసిన చిట్ చాట్ లో కూడా క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, ఆమె వద్దని చెప్పిందని. మనం బీజేపీ తోటి విలీనం కావడమో, బీజేపీ తోటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, నేను వీలైతే జైలు శిక్ష అయినా అనుభవిస్తా కానీ బీజేపీ తోటి అవసరం లేదు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రయత్నం జరిగినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఒకటి. రెండు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కొన్ని న్యూస్ పేపర్లలో ఏదైతే కథనాలు వస్తున్నాయో, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుందని, కాంగ్రెస్ వాళ్ళతో చర్చలు జరుపుతుందని, ఎమ్మెల్యేలను పట్టుకొస్తే కాంగ్రెస్ లో మంత్రి పదవి కావాలని, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా అధిష్టానంలో ఎటువంటి ఏమైనా జరిగినా ఒక వినికిడో ఒక చప్పుడో జరుగుతుంది, అటువంటిది ఏం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రోజు నాయకత్వ లోపం లేదు, నాయకత్వం అవసరం లేదు, ఇంకా మాకు నెంబర్లు కూడా అవసరం లేదు. ప్లస్ ఆమె వస్తే ఆమెకు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి కూడా మీకు లేదు. ఎందుకంటే మా దగ్గరనే మంత్రులు చాలా మంది ఉండి దాని మీద రోజు డిస్కషన్ నడుస్తుంది, కుల సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీకు మీ ఛానల్ ద్వారా ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ పార్టీలో 10 ఏళ్ళు దోచుకుంది సరిపోక వాటిని దాచుకోనికే
బీజేపీ తోటి చర్చలు జరుపుతుర్రు అన్న విషయాన్ని క్లియర్ కట్ గా మనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి నాకు ఒక సందర్భంలో మీకు ఈరోజు చెప్పదలుచుకున్నా, అక్కడ ఏదైతే ఈరోజు చిట్ చాట్ లో క్లియర్ గా కనపడ్డది ఏంటంటే, వీళ్ళ కుటుంబంలో ముఖ్యంగా కేటీఆర్ తోట, హరీష్ రావు తోట, సంతోష్ రావు తోట ఆమెకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇవాళ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదో నామమాత్రాన్న లేఖ రాయడమో, ఏదో నామమాత్రంలో చిట్ చాట్ చేయడం కాదు కవిత గారు. ముఖ్యంగా మీరు వాస్తవంగా ఈ 10 ఏళ్ల సమయంలో తెలంగాణను ఏ విధంగా దోచుకుర్రో, ఏ విధంగా కమిషన్లు తీసుకొని ఈ రోజు మీ కుటుంబంలో ఈ పంచాయతీ నడుస్తున్నప్పుడు, మీరు వాస్తవంగా మీకు రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకుంటే, మీరు వాస్తవంగా తెలంగాణ ప్రజలకు చెప్పేది వాస్తవము, మీలో చిత్తశుద్ధి ఉంది, మీరు నిజంగానే బాధపడుతున్నది వాస్తవం అయితే, మీరు ఈ రోజు ఏం జరిగింది మీ హయాంలో, ఎవరెవరు ఎట్లా దోసుకుర్రో ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కూడా మీరు ఆశ్రయించి మీ కుటుంబంలో జరిగినటువంటి అవినీతి పాలన గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు న్యాయం చామల కిరణ్ గారు, మీ డిమాండ్నో లేకుంటే మీ కోరికనో మీ విజ్ఞప్తినో మన్నించి కవిత గారు అన్ని పూసగుచ్చినట్లు బయటకు వచ్చి చెప్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకి కాంగ్రెస్ భరోసాగా ఉంటుందా? రాజకీయ భవిష్యత్తు ఆమె చిత్తశుద్ధి మీద ఆమె తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మే ప్రయత్నం చేస్తారని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఆమె అవసరం లేదు. ఇవాళ ఆమె ఏదో ఉత్తరం రాసి వాళ్ళ కుటుంబ సమస్యలను రోడ్డు మీద తీసుకొచ్చినంత మాత్రాన ఇవాళ ఏదో పార్టీ ఆమెకు గౌరవం ఇచ్చి గౌరవ స్థానం ఇస్తుంది అనేది తప్పు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఆమె నిజంగా తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ప్రజల ఆలోచన మేరకు ఆమె చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో ఈ రోజు ఆమె చెప్తున్నట్టు సామాజిక న్యాయం వాళ్ళ తండ్రి పాలనలో జరగలేదని చెప్పింది. కాబట్టి ఆమెకి ఏమైనా ఈ తెలంగాణలో మరొక నాయకురాలుగా ఎదగాలే సొంత పార్టీ పెట్టుకొని అనుకుంటే, ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలను రాంగ్ గా ఒక అజెండా మాదిరిగా పెట్టి తెలంగాణ ప్రజల మధ్యనికి రావాలని కోరుకుంటున్నాను. పొలిటికల్ పార్టీస్ రావడం వల్ల నష్టమేం లేదు, ఆలోచన కరెక్ట్ ఉండాలి. ఏదో నామమాత్రం ఆస్తుల పంపకాలలోనో ఇంకా దేంట్లోనో కొంచెం నష్టం జరిగితే ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేలి తర్వాత సెటిల్ అయిపోయి ఎక్కడన్నా సెటిల్ అయింది అనుకోండి, ఈవెన్ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ ఆమెకు భవిష్యత్తు ఎట్లుంటుంది చెప్పండి? ఆమె కేవలం ఆమె రాజకీయ దురుద్దేశంతో చేసినట్టే ఉంటది. కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పార్టీలకు అతీతంగా ఆమెకు ఒక సలహా ఇస్తున్నా. నీకు నిజంగానే రాజకీయ భవిష్యత్తు కావాలి, రాజకీయాలలో పైకి రావాలి, రాజకీయాలలో నీకు చిత్తశుద్ధి ఉందని నువ్వు నెరవేర్చుకోవాలి అనుకుంటే తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు చెప్పు. మీ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల పేరు లేంది. మరి ఆ దయ్యాలు ఏమేం చేసినాయి 10 ఏళ్ళు? తెలంగాణలో ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పయింది కదా, తెలంగాణ ప్రజలకు ఈ రోజు వరకు ఇంకా క్లారిటీ రాలే. మరి ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే నిజంగానే అప్పుడు మీ గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. రైట్ కిరణ్ గారు, లైన్లో ఉండండి మీరు ఒక్కసారి. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంతో ఈవెన్ కవితతో కూడా అత్యంత సన్నిహితంగా సుదీర్ఘకాలం ఆ పార్టీలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ ఎంపీలుగా అయ్యారు రఘునందన్ కానీ ఈటెల రాజేందర్ కానీ. రఘునందన్ కూడా ఈ అంశంపై, కవిత అంశంపై రియాక్ట్ అయ్యారు. కవిత వెనుక కాంగ్రెసే ఉందన్నారు. ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అయ్యారు. కవితకు కేసీఆర్కిగా పొసగే అవకాశమే లేదు, అది అతకదు అని నాతో ఇంటర్వ్యూలో, మొన్న వీకెండ్ విత్ ఈటెల ఇంటర్వ్యూలో సండే రోజు చెప్పారు. వాళ్ళిద్దరు అన్న మాటలు ఒకసారి విన్న తర్వాత మీరిద్దరూ రియాక్ట్ కండి ఈ అంశంపై. కవితకు కూడా ఎక్కడో వాళ్ళ కుటుంబంలో ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఇక అతికే ప్రసక్తి అయితే లేదు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. మొత్తానికి రఘునందన్ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ వెనుక కవిత పార్టీ వెనుక ఉండబోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అయిపోద్ది కవిత పార్టీ. అది జూన్ 2 ముహూర్తం అని ఇంకా కొంచెం ముందడిగేశారు. ఈటెల రాజేందర్ అది అతికే అవకాశం లేదంటున్నారు. కిరణ్ గారు, ఆమె కొత్త పార్టీ పెట్టుడు ఖాయమైపోయిందా? దాని వెనుక కాంగ్రెస్ ఉందా? బీజేపీ అలిగేషన్ ఒకటైతే, రెండోది కవితకి కేసీఆర్కి మధ్య మళ్ళీ ఏకాభిప్రాయం వచ్చి అంతా ఒకటయ్యే అవకాశం ఉందా? ఆమె బయటకు వచ్చి కొత్త పార్టీ వస్తుందా తెలంగాణలో? నేను అందుకే ఇందాక చెప్పిన, కవిత గారికి ఆస్తి పంపకాల పంచాయతా లేకపోతే అధికారంలో ఆమెకు ఇంపార్టెన్స్ లేదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క
చిట్ చాట్లు ఈ యొక్క లేఖ లీక్ చేయడం జరుగుతుందో అనేది నాకు తెలియదు. లేఖ ఆమె లీక్ చేసిందా, మరి ఆమె చెప్తున్నటువంటి దయ్యాలు లీక్ చేసినాయా, మరి ఈరోజు చిట్ చాట్ పెట్టినప్పుడు ఆమె మాట్లాడిన విధానం చూస్తే కేవలం ఆమె టార్గెట్ వాళ్ళన్న అమెరికా పోవడం, ఇక్కడ కాళేశ్వరం కమిషన్ నడుస్తున్నటువంటి ఏదైతే ఎంక్వైరీలో భాగస్వామ్యం తీసుకొని ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి అక్కడ పోయి సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ చూస్తే ఆమె అక్క సంత వాళ్ళ సోదరుని మీద ఉన్నట్టుగా, సోదరుడే కాకుండా ఇంకా మిగతా దయ్యాలు ఎవరో కూడా తెలియదు మనకు. నేను ఒకటే చెప్తున్నా, ఆమె పార్టీ పెడుతుందా పార్టీ పెట్టదా ఇవి తెలియదు. లేకపోతే రేపు పొద్దున వాళ్ళ నాయన రేపు ఫామ్ హౌస్ పిలిచి కుసబెట్టి ఆస్తి పంపకాలు చేస్తే ఇమీడియట్ గా సెటిల్ అయిపోయి అంతా బాగుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి నన్ను క్షమించాలని అడుగుద్దా అనేది మనకు తెలియదు. కాకపోతే నేను ఒకటైతే కోరుకుంటున్నాను, ఎందుకంటే మొదలు పెట్టింది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచన మొదలైంది. అసలు ఏం జరిగింది వీళ్ళ కుటుంబంలో, ఎట్లా వీళ్ళు ఈ రాజకీయాన్ని ఖరాబ్ చేస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ కావాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు కలిగింది ఈ రోజు ఆమె చేయబట్టి. దాన్ని ఏదో నామమాత్రం అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేసి ఆమె రాజకీయంగా ఎట్లాగో భూస్థాపితం అయిపోతుంది ఈ దెబ్బతోటి. సో ఆమె రాజకీయంగా భూస్థాపితం అయిపోయి ₹4 ఏమైనా సెటిల్మెంట్ చేసుకుందామన్న ఆలోచన ఉంటే మనందరూ దాన్ని ఎవడేం చేయలేడు. కాకపోతే ఆమె వన్ వే ట్రాఫిక్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆమె అంతా సక్రమంగానే ఉంది, మా కుటుంబంలో ఏ పంచాయతీ లేదన్నా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి ఆ పంచాయతీలు ఏందో బయటికి చెప్పాల్సిన అవసరం క్లారిటీ ఉంది. కిరణ్ గారు, పంచాయతీలు ఎందుకు వచ్చినాయి? మీకు ఇంకొక అప్డేట్, మీరన్న వ్యాఖ్యలతో రాజా సింగ్ కూడా ఏకీభవిస్తున్నారు. చివరికి బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నారంటే, కవిత ఆఫ్ ద రికార్డులో మాట్లాడింది నిజమే, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవచ్చు, ఎక్కడెక్కడ బీజేపీని బీఆర్ఎస్తో కలిసిపోతారు, పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ప్యాకేజ్ తడిపోతారా, వాళ్ళు ప్యాకేజ్ ఇటు వస్తారా తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ ఉండాలో వీళ్ళే నిర్ణయిస్తారట, బీఆర్ఎస్ నిర్ణయిస్తుందని చెప్తున్నారు. కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్తున్నానండి, ఇవాళ రాజా సింగ్ చెప్పినా కవిత చెప్పినా ఎవరు చెప్పినా తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ డౌట్ ఉంది. 8 మంది ఎంపీలను వాళ్ళు ఒక్క ఎంపీని కూడా తెచ్చుకోకుండా వాళ్ళు క్యాండిడేట్లను నిర్వీర్యంగా పెట్టి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పార్లమెంట్ కు ఓన్లీ బీజేపీ ఎంపీలను పంపించాల్సిన ఆలోచన వచ్చిన రోజే తెలంగాణ ప్రజలకు కొంచెం డౌట్ మొదలైంది. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూసినాక 50% అయింది. ఈ రోజు కవిత గారు బయటకు వచ్చి చెప్పినాక 100% అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఈ పార్టీ మొన్ననే ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో ఆయన మాట్లాడిన విధానం చూసినా కానీ ఆ రోజు తెలంగాణ ప్రజలు ఏమి పెద్ద ఆలోచన చేయలే, ఈయన మీద మార్పు రాలేదు. ఇంకా కూడా నియంత పోకడ తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలా కేటీఆర్ గారు చెప్తారు, ఏం ప్రజాస్వామ్యం ఉందండి అలా పార్టీలో చర్చలు చేసుకునే పరిస్థితి ఉంటే మేము ఇంటర్నల్ చర్చలు చేసుకుంటామంటే ఇంటర్నల్ చర్చలు కాదు, ఒక్క నాయకుడిని కూడా స్టేజ్ మీద మాట్లాడని లేదని చెప్పి కవిత గారు చెప్పారు. అట్లీస్ట్ ఆవిర్భావంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి 25 సంవత్సరాలు చేసుకుంటే పార్టీ మొదట్లో పెట్టినటువంటి సంస్థాగత మెంబర్లకు కూడా అవకాశం లేని పరిస్థితి ఆ పార్టీలో ఉంటే ఎవడండి ఉండేది ఆ పార్టీలో? ఇలా ఆమె రోడ్డు మీదకి వచ్చి చర్చ చేయాల్సిన పరిస్థితి అందుకే వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. నేను డెఫినెట్ గా ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ ఒకటే, కవిత గారు మీరు చిట్ చాట్లకే పరిమితం కాకుండా మీ రానున్న కార్యాచరణ డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందిగా కోరుకుంటున్నాను.